హలో అండి. వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం జూలై 14th నాటి ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దామండి. బిఫోర్ దట్ మనము ప్రీవియస్ క్లాస్లో ఇచ్చిన క్వశ్చన్ గురించి చూద్దాము. ఐఎన్ఎస్ మహేంద్రగిరి యొక్క క్రింది లక్షణాలను పరిగణించండి. మనము ప్రీవియస్ క్లాస్లో ఐఎన్ఎస్ మహేంద్రగిరి గురించి డిస్కస్ చేయడం జరిగింది. రీసెంట్గా ఐఎన్ఎస్ మహేంద్రగిరిని జాతికి అంకితమిచ్చారు. ఈ నేపథ్యంలో ఐఎన్ఎస్ మహేంద్రగిరి యొక్క కీలక ఫీచర్స్ గురించి మనము చూసాము. ప్రాజెక్ట్ 17Aలో భాగంగా నీల్గిరి క్లాస్ స్టెల్త్ ఫ్రిగేట్గా దీనిని రూపొందించారు. మల్టీ మోడ్ కాంబాట్ కేపబిలిటీని ఇది కలిగి ఉంటుంది. త్రిదళాలకి చెందిన అంటే ఆర్మీ, నేవీ మరియు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఈ 3 దళాలకి సంబంధించిన ఆపరేషన్స్లో ఇది పాలు పంచుకోగలదు. ఐఎన్ఎస్ మహేంద్రగిరి యొక్క కీ ఫీచర్స్ చూడండి. ఇందులో స్టెల్త్ ఫీచర్స్ని మనం గమనిస్తే లో రాడార్ క్రాస్ సెక్షన్ తక్కువగా ఉండడం వలన రాడార్స్ నుంచి ఎస్కేప్ అయ్యే అవకాశం ఉంటుంది. అలానే రాడార్ అబ్జార్బింగ్ కోటింగ్, రాడార్ వేవ్స్ని ఇవి అబ్జర్వ్ చేసుకోవడం వలన తిరిగి ఆ రాడార్ వేవ్స్ శత్రువుల యొక్క ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్కి వెళ్ళవు. తద్వారా ఇది రాడార్స్ నుంచి ఎస్కేప్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ ఫ్లష్ మౌంటెడ్ వెపన్స్, ఆయుధాలు బయటికి కనిపించకుండా డెక్ లోపల వాటిని ప్లేస్ చేయడం జరుగుతుంది. దీనివలన 2 అడ్వాంటేజెస్. ఒకటి, షిప్ యొక్క క్రాస్ సెక్షన్ తగ్గుతుంది, ఎందుకంటే పైకి ఇవి ఉండవు కాబట్టి. అట్ ది సేమ్ టైం వెపన్స్ అనేవి శత్రువులకు కనిపించవు. సో ఈ విధంగా స్టెల్త్ ఫీచర్స్ని మనం చూడవచ్చు. సో ఇక్కడ ఆప్షన్స్ చూడండి. అధునాతన స్టెల్త్ లక్షణాలు, ఎస్, ఈ స్టేట్మెంట్ కరెక్ట్. అండ్ స్వల్ప రాడార్ సిగ్నేచర్, ఎస్, ఎప్పుడైతే క్రాస్ సెక్షన్ తగ్గిందో అండ్ ఫ్లష్ మౌంటెడ్ వెపన్స్ని మనము డిజైన్ చేస్తూ ఉన్నాము అండ్ రాడార్ అబ్జార్బింగ్ కోటింగ్ని ఉపయోగిస్తున్నామో రాడార్ సిగ్నేచర్ అనేది తక్కువగా ఉంటుంది. దీనివలన శత్రువుల యొక్క రాడార్స్కి యుద్ధ నౌకలు చిక్కకుండా ఉంటాయి. ఇక ప్రొపల్షన్ టైప్ గురించి కూడా మనం చెప్పుకున్నాము. కంబైన్డ్ డీజిల్ ఆర్ గ్యాస్, దీనివలన సిచ్యువేషన్కి అనుగుణంగా ప్రొపల్షన్ అనేది ఉంటుంది. డీజిల్ ప్రొపల్షన్ కామ్ అండ్ స్టడీ సిచ్యువేషన్స్లో లాంగ్ రన్ కోసం ఉపయోగిస్తారు. ఇక గ్యాస్ ప్రొపల్షన్ అనేది యుద్ధ వాతావరణంలో క్విక్ ప్రొపల్షన్ కోసం ఉపయోగించడం జరుగుతుంది. సో సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్. అండ్ అధిక స్థాయి ఆటోమేషన్, ఎస్, ఇందులో అత్యధిక ఆటోమేషన్, హ్యూమన్ ఇంటర్వెన్స్ తక్కువగా, ఆటోమేషన్ స్థాయి ఎక్కువగా ఉంటుంది. సో ఈ విధంగా 4 ఆప్షన్స్ కూడా కరెక్ట్ అవుతాయండి. సో మన ఆన్సర్ ఏమవుతుంది? 4 కూడా కరెక్టే. డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ. ఈరోజు మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. నిమిషానికి 48 జననాలు, 17 మరణాలు. ఈ ఆర్టికల్ ఇటీవలి సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ సిఆర్ఎస్ రిపోర్ట్ 2024కు సంబంధించిన కీలక గణాంకాలను వివరిస్తుంది. ఎకానమీలో డెమోగ్రఫీ చాప్టర్లో ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్ అండి. సిఆర్ఎస్ నివేదిక ప్రకారం భారతదేశంలో జనాభా పెరుగుదల తగ్గుముఖం పట్టింది. 2021 తర్వాత 2024లోనే అత్యధిక మరణాలను చూడవచ్చు. దేశ జనాభా మొత్తం 140 కోట్లుగా ఉండగా ఏపీ 5.34 కోట్లు, తెలంగాణ 3.83 కోట్లుగా ఉంది. అలానే తెలుగు రాష్ట్రాలలో 14.50 లక్షల జననాలు మరియు 6.76 లక్షల మరణాలు సంభవించాయి. ఈ నివేదిక యొక్క కీలక స్టాటిస్టిక్స్ చూడండి. బర్త్ రిజిస్ట్రేషన్ కంప్లీట్నెస్ 99.1%, అంటే ఆల్మోస్ట్ అన్ని బర్త్స్ కూడా అఫీషియల్గా రిజిస్టర్ అవుతున్నాయి. 100లో 99.1% రిజిస్ట్రేషన్స్ అనేవి జరుగుతున్నాయి. ఇక డెత్ రిజిస్ట్రేషన్ కూడా 99.4%కి పెరిగింది. ఇక 2023తో పోల్చినప్పుడు టోటల్ రిజిస్టర్డ్ బర్త్స్ 2024 రిపోర్ట్లో 2.54 crores నమోదయ్యాయి. అంటే పెరుగుదల అనేది చూడవచ్చు. అండ్ మరణాలు 89.4 లక్షలు రిజిస్టర్ అయ్యాయి. 2023లో 86.6 లక్షలుగా ఇక్కడ చూడవచ్చు. సో ఈ విధంగా మనము బోత్ బర్త్ అండ్ డెత్ రిజిస్ట్రేషన్స్ అనేవి పెరుగుదల చూడవచ్చు. ఇక 2024లో డైలీ ఫ్రీక్వెన్సీ ఆన్ యావరేజ్ మనం చూసినప్పుడు ప్రతి నిమిషానికి 48 జననాలు సంభవించగా ప్రతి నిమిషానికి 17 మరణాలు సంభవిస్తూ ఉన్నాయి. ఇక నెట్ పాపులేషన్ ఇంక్రీజ్, అంటే జనాభా పెరుగుదలలో జననాల నుంచి మరణాలని తీసివేయగా మిగిలిన నెట్ పాపులేషన్ స్వల్పంగా తగ్గుముఖం పట్టింది.
గతంలో 1,65,40,40,000 ఇండివిజువల్స్గా ఉండగా 1,65,35,000 ఇండివిజువల్స్గా మనము చూడవచ్చు. ఇక స్టేట్ లెవెల్ వేరియేషన్స్ని మనం చూస్తే 18 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు 100% బర్త్ రిజిస్ట్రేషన్ జననాలను నమోదు చేశాయి. 21 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు 100% డెత్ రిజిస్ట్రేషన్ మరణాలను నమోదు చేశాయి. ఇక ఈ నివేదికలో వెరీ ఇంపార్టెంట్ మెట్రిక్ సెక్స్ రేషియో ఎట్ బర్త్ జననాలలో లింగ నిష్పత్తికి సంబంధించి జాతీయ యావరేజ్ 917/1000గా ఉంది. అంటే ప్రతి 1000 మంది బాలురకు 917 మంది బాలికలు జననాలు చూస్తూ ఉన్నాము. ఇంకా హై పెర్ఫార్మెన్స్ రాష్ట్రాలలో అరుణాచల్ ప్రదేశ్ 1050 మరియు అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ 984 అండ్ మేఘాలయ 974తో మొదటి 3 స్థానాలలోనూ ఉన్నాయి. అండ్ అనదర్ ఇంపార్టెంట్ మెట్రిక్ స్టిల్ బర్త్ రిజిస్ట్రేషన్. జనరల్గా మనకి లైవ్ బర్త్స్ నోట్ చేస్తారు, అలానే నియోనేటల్ డెత్స్ కూడా నోట్ చేస్తారు. అంటే ప్రసవించిన తరువాత శిశు మరణాలు అనేవి నమోదు చేస్తారు. కానీ స్టిల్ బర్త్ రిజిస్ట్రేషన్ వేరు. స్టిల్ బర్త్ అంటే ప్రసవం కాకముందే గర్భంలో చనిపోయిన శిశువుల్ని స్టిల్ బర్త్ రిజిస్ట్రేషన్స్ అంటారు. ఇటువంటివి కూడా 81,117 నమోదయ్యాయి. అర్బన్ ప్రాంతాలలో మెడికల్ సెంటర్స్లో 69% మరణాలు నమోదయ్యాయి. ఇది కూడా ఇంపార్టెంట్ అండి ఈ గణాంకాలు. ఎందుకు అంటే అసలు జననాలు ఎన్ని సంభవిస్తున్నాయి, మరణాలు ఎన్ని సంభవిస్తున్నాయి, అండ్ స్టిల్ బర్త్ ప్రసవం కాకముందే చనిపోయిన శిశువులు, అండ్ నియోనాటల్ డెత్స్ ప్రసవం తరువాత చనిపోయిన శిశువులు, ఇవన్నీ కూడా రికార్డ్ చేయడం జరుగుతుంది. అయితే డెత్ రిజిస్ట్రేషన్లో ఒక అబ్జర్వేషన్ ఏంటి అంటే టోటల్గా 99.4% కవరేజ్ ఉంటున్నా కూడా మెడికల్ ఆర్ హెల్త్ ఇన్స్టిట్యూషన్స్లో రిజిస్టర్ అవుతున్నవి కేవలం 24.8%. సో ఇందులో కొంత మిస్ మ్యాచ్ అయ్యే ప్రమాదం ఉంది. ఎందుకంటే కొన్ని సందర్భాలలో బ్రతికున్న వ్యక్తులను కూడా మరణిస్తున్నట్లు చూపిస్తూ ఉన్నారు. అయితే ఇది చాలా లో పర్సంటేజ్ ఉంటుంది. బట్ స్టిల్ మనకి పీపుల్ చనిపోయినట్టు తెలిసినా కూడా ల్యాక్ ఆఫ్ క్లినికల్ వెరిఫికేషన్ అనేది కూడా ఇక్కడ సమస్యగా మనం చూడవచ్చు. అలానే వెరీ స్లైట్ మ్యానిపులేషన్ ఆఫ్ డేటా కూడా ఉండే అవకాశం ఉంది. అలానే డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో భాగంగా డిజిటల్ రికార్డ్స్ అన్నీ కూడా భద్రపరుస్తూ ఉన్నారు. ఇవన్నీ 2024 జనవరి 1వ తేదీ నుంచి డిసెంబర్ 31 వరకు జారీ చేసిన జనన మరణ ధృవీకరణ పత్రాల ఆధారంగా గణాంకాలు ఇవ్వడం జరిగింది. ఇందులో 2.54 కోట్ల మంది పుట్టగా 89.38 లక్షల మంది కన్నుమూశారు. సో ఇందాకే చెప్పుకున్నాము, నెట్ పాపులేషన్ గ్రోత్ అనేది 1.65 కోట్లకు పెరిగింది. జననాలు పెరిగినా కూడా మరణాలు అధికంగా ఉన్నందువలన నికర జనాభాలో స్వల్ప తగ్గుదల ఉంది అని చెప్పుకున్నాము. 2021 తర్వాత అత్యధిక మరణాలు 2024లోనే నమోదయ్యాయి. 2021లో కోవిడ్ చాలా ఎఫెక్ట్ చూపించడంతో 1.01 కోట్ల మరణాలు నమోదవగా 2024లో 89.38 లక్షల మరణాలు సంభవించాయి. ఏపీ రిలేటెడ్ ఒకసారి చూడండి, వీక్లీ క్లాసెస్లో దీనిని కవర్ చేయడం జరుగుతుంది. ఈ లింగ నిష్పత్తికి సంబంధించి ఆల్రెడీ చూసాము. జననాల లింగ నిష్పత్తి మొత్తం జననాలలో బాలురు 52.5%గా ఉండగా బాలికలు 47.5%గా ఉన్నారు. ఇందుకే చెప్పుకున్నాం 917/1000. సో ఇందులో టాప్ 4 ప్లేసెస్ మనం చూసాం. చివరి 3 స్థానాలలో నాగాలాండ్, లక్షద్వీప్ మరియు జార్ఖండ్ ఉన్నాయి. ఇక ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్, ఆసుపత్రులలో జరిగిన కాన్పుల వివరాలు చూస్తే మొత్తంగా జననాలలో 79.40% ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ జరిగాయి. సో ఇది కూడా ఇంపార్టెంట్ అండి. అలానే మరణాల శాతాలు చూస్తే పురుషులు 60.4%, మహిళలు 39.60%గా ఉన్నారు. మొత్తం మరణాలలో గ్రామీణ భారతంలోనే 57.2% మరణాలు సంభవించాయి. ఇక దేశంలో 70 ఏళ్ల వయసు వచ్చేలోగానే 65% నుంచి 70% మంది మరణిస్తూ ఉన్నారు. ఇక శిశు మరణాలు 2023లో 1,45,992గా ఉండగా 2024లో 1,20,992కు తగ్గింది. సో ఇవి డెమోగ్రఫీకి సంబంధించిన కొన్ని కీలక గణాంకాలు. ఇటీవల సిఆర్ఎస్ నివేదిక దీనిని
జూలై 1, 2026న ద ఆఫీస్ ఆఫ్ ది రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా రిలీజ్ చేయడం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. లడాఖ్లో ఇక 7 అభివృద్ధి మండళ్లు. ఈ ఆర్టికల్ డెవలప్మెంట్ కౌన్సిల్స్ లడాఖ్కి సంబంధించిన కొన్ని కీలక అంశాలను వివరిస్తుంది. దీనికి అడిషనల్గా మనము డెవలప్మెంట్ కౌన్సిల్స్ ఇన్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ గురించి కూడా డిస్కస్ చేద్దాము. 2 రకాలుగా ఉంటాయి. ఒకటి అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్స్ మరియు రెండవది అటానమస్ హిల్ డెవలప్మెంట్ కౌన్సిల్స్. లడాక్ హిల్ డెవలప్మెంట్ కౌన్సిల్స్ అనేవి ఇందులో మనం చూడవచ్చు. ముందుగా ఈ స్టాటిక్ పార్ట్ చూద్దాము. అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్స్ అనేవి షెడ్యూల్ 6లో భాగంగా ఆర్టికల్ 244 కింద ఏర్పాటు చేయడం జరిగింది. షెడ్యూల్డ్ 6 ప్రాంతాలు ఏంటండి? ఏటీఎంఎం అని గుర్తుపెట్టుకోండి. ఏటీఎంలో మనీ లేదు అంటే మణిపూర, మిజోరాం అనే కన్ఫ్యూజన్ లేకుండా ఏటీఎంలో మనీ లేదు అని గుర్తుపెట్టుకోండి. అస్సాం, త్రిపుర, మేఘాలయ అండ్ మిజోరాం, నాట్ మణిపూర్. సో ఈ 4 రాష్ట్రాలలో మొత్తంగా 10 అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్స్ అనేవి ఉన్నాయి. వీటి యొక్క ప్రధాన ఉద్దేశ్యం ఏంటి? ఎందుకు వీటిని ఏర్పాటు చేశారు? ఇది ఆ ప్రాంతాల యొక్క రైట్స్ మరియు డిస్టింక్ట్ కల్చర్. గిరిజన ప్రాంతాలలో కల్చర్ వేరుగా ఉంటుంది, వారికి ప్రత్యేక హక్కులు ఉంటాయి. అలానే వారి యొక్క చట్టాలు కూడా, లోకల్ కస్టమరీ లాస్ కూడా డిఫరెంట్గా ఉంటాయి. అండ్ ఇండిజినస్ ట్రైబల్ పాపులేషన్, వీటన్నిటినీ రక్షించడం కోసం దీనిని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం 10 ఏడీసీస్ ఉన్నాయి. అందులో అస్సాంలో బోడోలాండ్ టెరిటోరియల్ కౌన్సిల్, కార్బీ ఆంగ్లాంగ్ అటానమస్ కౌన్సిల్, దిమా హసావో అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్, ఇలా 3 అస్సాంలో ఉన్నాయి. మేఘాలయలో గారో హిల్స్, జైనతియా హిల్స్ అండ్ ఖాసీ హిల్స్ అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్స్ 3 ఉన్నాయి. త్రిపురలో చక్మా, లై అండ్ మరా అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్స్ ఉన్నాయి. అండ్ త్రిపురలో త్రిపుర ట్రైబల్ ఏరియాస్ అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్ 1 ఉంది. 3 రాష్ట్రాలలో 3 ఉండగా త్రిపురలో 1 ఉంది. సో టోటల్ 10 ఉన్నాయి. దీని యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది అండి? ఒక్కొక్క కౌన్సిల్లో ఎంతమంది సభ్యులు ఉంటారు? టోటల్గా అప్ టు 30 మెంబర్స్ ఇందులో సభ్యులుగా ఉంటారు. ఇందులో 4 నామినేటెడ్ బై గవర్నర్, ఆ స్టేట్ గవర్నర్ నామినేట్ చేయడం జరుగుతుంది. ఇక మిగిలిన 26 మందిని అడల్ట్ ఫ్రాంచైజ్ పద్ధతిలో 5 సంవత్సరాలకు ఎన్నుకోవడం జరుగుతుంది. అంటే వయోజన ఓటు హక్కు ద్వారా ఎన్నుకుంటారు. వీటికి ఉండే అధికారాలు ఏంటి? ఇవి లెజిస్లేటివ్ ఫంక్షన్స్ని కలిగి ఉంటాయి. ఆ ప్రాంతాలలో ల్యాండ్, ఫారెస్ట్స్ మరియు విలేజ్ అడ్మినిస్ట్రేషన్ మీద చట్టాలు చేసే అధికారం ఉంటుంది. అండ్ లోకల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, హెల్త్, ఎడ్యుకేషన్ ఇటువంటి అడ్మినిస్ట్రేటివ్ భాగంలో కూడా ఇవి ఇన్వాల్వ్ అవుతాయి. జుడిషియల్, ఇవి విలేజ్ కోర్ట్స్ని, లోకల్గా ఉండే చిన్న చిన్న సమస్యలను పరిష్కరించడానికి విలేజ్ కోర్ట్స్ని కూడా ఎస్టాబ్లిష్ చేయగలుగుతాయి. అండ్ కొన్ని సర్టెన్ ట్యాక్సెస్ని కూడా విధించే అధికారం వీటికి ఉంటుంది. సో ఈ విధంగా ఒక లోకల్ గవర్నెన్స్ అనేది ఈ ఏడీసీస్ ద్వారా జరుగుతుంది. ఇవి 6th షెడ్యూల్డ్ ప్రాంతంలోని అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్స్. ఇక హిల్లీ ఏరియాస్, కొండ ప్రాంతాలలో అటానమస్ హిల్ డెవలప్మెంట్ కౌన్సిల్స్ అనేవి ఆర్టికల్ 371 ప్రకారం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ ప్రాంతంలోని యూనిక్ జాగ్రఫికల్ అండ్ కల్చరల్ ఛాలెంజెస్ని ఎదుర్కోవడం కోసం డీసెంట్రలైజ్డ్ డెవలప్మెంట్ కోసం వీటిని ఏర్పాటు చేస్తారు. ప్రస్తుతం దేశంలో 7 హిల్ డెవలప్మెంట్ కౌన్సిల్స్ ఉన్నాయి. ఈ 7 కూడా లడాక్ రీజియన్లోనే ఉండడం విశేషం. లడాక్ అటానమస్ హిల్ డెవలప్మెంట్ కౌన్సిల్, ఇందులో లేహ్, కార్గిల్ ఇటువంటి జిల్లాలలో ప్రతి జిల్లాకి 1 చొప్పున 7 కౌన్సిల్స్ ఉన్నాయి. దీని యొక్క ప్రాధాన్యత ఏంటి? కీ ఫంక్షన్స్ ఏంటి? ఇవి డిస్ట్రిక్ట్ లెవెల్ డిప్లాయ్మెంట్ని మరియు ల్యాండ్ అలాట్మెంట్, లోకల్ ఎకనామిక్ పాలసీస్ ఇటువంటి వాటిని పర్యవేక్షిస్తూ ఉంటుంది. రీసెంట్గా ప్రతి జిల్లాకి 7 జిల్లాలకి కూడా దీనిని ఎక్స్పాండ్ చేయడం జరిగింది. దానికి సంబంధించే ఈ ఆర్టికల్ మనం చూడవచ్చు. మొత్తంగా స్వయం ప్రతిపత్తి కలిగిన 7 కొండ ప్రాంత అభివృద్ధి మండళ్లను ఏర్పాటు చేయాలి అని కేంద్రపాలిత ప్రాంత పాలనా యంత్రాంగం నిర్ణయించింది. కేంద్రపాలిత ప్రాంత స్థాయిలోని ఈ మండలి 371వ రాజ్యాంగ అధికరణ చట్టం కింద పనిచేస్తుంది. ఈ మండలికి శాసన నిర్మాణ, కార్యనిర్వాహక, ఆర్థిక, పరిపాలనా అధికారాలు ఉంటాయి. అంటే లెజిస్లేటివ్ ఫంక్షన్స్ ఉంటాయి, ఎగ్జిక్యూటివ్ అండ్ ఎకనామిక్. సో ఈ విధంగా అనేక రకాల అధికారాలు ఇది కలిగి ఉంటుంది. ప్రస్తుతం ఇది
లదాఖ్లోని కేవలం 7 జిల్లాలకి మాత్రమే పరిమితమైంది. ఇది హిల్ డెవలప్మెంట్ కౌన్సిల్స్కి సంబంధించి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. బాలిస్టిక్ క్షిపణుల నుంచి రక్షణకు 10 ఐరోపా దేశాల కూటమి, ఉక్రెయిన్ కూడా భాగస్వామి. ఈ ఆర్టికల్ ఇటీవలి ఇంటిగ్రేటెడ్ యాంటీ బాలిస్టిక్ మిజైల్ కొలిషన్కి సంబంధించిన కీలక డీటెయిల్స్ను వివరిస్తుంది. ఇందులోని ఇంపార్టెంట్ పాయింట్స్ ఇప్పుడు చూద్దాం. యూరోపియన్ దేశాలను క్షిపణి దాడుల నుంచి రక్షించుకోవడానికి ఉక్రెయిన్తో సహా మొత్తం 10 దేశాలు ఒక కూటమిగా ఏర్పడ్డాయి. ఆ కూటమి గురించే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ దేశాలు రష్యాతో ఉక్రెయిన్ యొక్క పోరాట అనుభవం తమకు పనికొస్తుంది అని భావిస్తున్నాయి. ఐరోపాకు బాలిస్టిక్ క్షిపణి దాడుల నుంచి రక్షించే సమిష్టి సామర్థ్యాన్ని నిర్మించడమే తమ లక్ష్యమని కూటమి వెల్లడించింది. ఇందులో 10 దేశాలని మనం చూడవచ్చు. డెన్మార్క్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, నెదర్లాండ్స్, నార్వే, స్పెయిన్, స్వీడన్, బ్రిటన్ ఈ కూటమిలో భాగంగా ఉన్నాయి. అండ్ ఈ కొలిషన్కి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ చూడండి. కీ మిషన్ ఏంటి? టు ప్రొటెక్ట్ ద కాంటినెంట్ ఫ్రమ్ బాలిస్టిక్ మిజైల్ థ్రెట్స్. దీనిలోని స్ట్రాటజిక్ పిల్లర్స్ చూడండి. ఫ్రేయా మిజైల్ ప్రోగ్రామ్, ఇది యుక్రేనియన్ డిఫెన్స్ కంపెనీ ఫైర్ పాయింట్ డెవలప్ చేయనున్న పాన్ యూరోపియన్ యాంటీ బాలిస్టిక్ మిజైల్ డిఫెన్స్ ప్రాజెక్ట్. ఇందులో ఈ కూటమి దేశాలన్నీ కూడా ఈ యాంటీ బాలిస్టిక్ మిజైల్ డిఫెన్స్ ప్రాజెక్ట్ను డెవలప్ చేయనున్నాయి. ఇది అమెరికా యొక్క ప్యాట్రియాట్ PAC-3 సిస్టమ్కి ఆల్టర్నేటివ్గా యూరోపియన్ మోడల్గా చెప్పవచ్చు. అయితే అమెరికన్ మోడల్ కంటే చాలా తక్కువ ఖర్చుతో కేవలం $7 lakh per యూనిట్ దీనిని డెవలప్ చేయనున్నారు. యాంటీ బాలిస్టిక్ మిజైల్ ఇంటర్సెప్టర్స్ని డెవలప్ చేయడం ఇందులో ప్రధానంగా చూడవచ్చు. అండ్ యూటిలైజింగ్ కాంబాట్ ఎక్స్పీరియన్స్, ఆల్రెడీ ఉక్రెయిన్ రష్యాతో యుద్ధంలో చాలా అనుభవాన్ని సంపాదించింది. దానిని ఉపయోగించుకుంటూ ఈ ప్రాజెక్ట్ను డెవలప్ చేయనున్నారు. అండ్ సోవరెన్ ఇండిపెండెన్స్, ఇటీవల US మరియు యూరోపియన్ నేషన్స్ మధ్య కొంత గ్యాప్ పెరుగుతూ వస్తుంది. ఈ నేపథ్యంలో యూరోపియన్ దేశాలు తమ యొక్క ఆయుధ సామాగ్రి కోసం బయట దేశాల మీద ఆధారపడకుండా ఓన్గా సోవరెన్ ఇండిపెండెన్స్ కోసం ప్రయత్నిస్తున్నాయి. ఇండస్ట్రియల్ అలైన్మెంట్ అండ్ కాంప్లిమెంటరీ నేచర్, ఇందులో యూరోపియన్ దేశాల యొక్క మేజర్ ఏరోస్పేస్ మరియు డిఫెన్స్ కంపెనీలు భాగస్వామ్యం కానున్నాయి. అండ్ ఇవి ప్యూర్గా ఒక డిఫెన్స్ ఇనిషియేటివ్గా భావించవచ్చు. సో ఇది బాలిస్టిక్ క్షిపణుల నుంచి రక్షణ కోసం యూరోపియన్ నేషన్స్ డెవలప్ చేస్తున్న యాంటీ బాలిస్టిక్ మిజైల్ డిఫెన్స్ ప్రాజెక్ట్. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. 118 ఏళ్ల తరువాత తెగనున్న జిబ్రాల్టర్ సరిహద్దు సంకెళ్ళు. ఈ ఆర్టికల్ జిబ్రాల్టర్ ప్రాంతానికి సంబంధించిన ఒక కీలక అంశం గురించి వివరిస్తుంది. ఇందులోని కీ పాయింట్స్ ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చూడండి మ్యాప్లో, ఇది జిబ్రాల్టర్ ప్రాంతం. ఈ జిబ్రాల్టర్ ప్రాంతం UK బ్రిటన్ పాలనలో ఉంటుంది. అయితే దీనికి ఆనుకుని స్పెయిన్ అనేది పెద్ద దేశంగా మనం చూడవచ్చు. అండ్ ఇక్కడే మనము స్ట్రెయిట్ ఆఫ్ జిబ్రాల్టర్ని చూడవచ్చు. ఇది అట్లాంటిక్ ఓషన్ని మరియు మెడిటేరియన్ సీని కలుపుతుంది. ఇక్కడ మనము మొరాకోని చూడవచ్చు. ఈ స్ట్రెయిట్ ఆఫ్ గిబ్రాల్టర్ ఇటు స్పెయిన్ ఇటు మొరాకోలో ఉంటుంది. అండ్ ఇక్కడ గిబ్రాల్టర్ అనే ప్రాంతం UK ఆధీనంలో ఉంటుంది. మరి సమస్య ఏంటి? ఈ సరిహద్దు ప్రాంతంలో ఎవరైతే నివసిస్తున్నారో ఈ ప్రాంత ప్రజలు ఇక్కడ దాటి స్పెయిన్ని వెళ్ళాలి అన్నా, లేదా ఈ సరిహద్దు ప్రాంతంలోని స్పెయిన్ ప్రజలు జిబ్రాల్టర్లోకి రావాలి అన్నా ఇమిగ్రేషన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. ఎందుకంటే అంతర్జాతీయ సరిహద్దు కాబట్టి. సో ఇప్పుడు ఇరు దేశాలు ఒక కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఈ అంతర్జాతీయ సరిహద్దును ఎత్తివేయాలి అని, తద్వారా రోజువారీ పనులకు ఇబ్బంది లేకుండా మరియు ఉద్యోగాలు చేసుకునే వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఒక కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. 118 ఏళ్ల నుంచి కొనసాగుతున్న ఈ సాంప్రదాయానికి ఇప్పుడు తెరపడింది. ఇప్పుడు జిబ్రాల్టర్ సరిహద్దు సంఖ్యలు తెగనున్నాయి. బుధవారం నుంచి అంతర్జాతీయ సరిహద్దును ఎత్తివేస్తున్నారు. దీంతో అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు ప్రజలు స్వేచ్ఛగా తిరగడానికి అవకాశం కలగనుంది. ఈ బ్రిటన్ ఆధీనంలోని జిబ్రాల్టర్లో 40,000 మంది ప్రజలు నివసిస్తూ ఉన్నారు. ప్రపంచంలోనే అత్యధిక తలసరి ఆదాయం ఉన్న ప్రాంతాలలో ఇది ఒకటి, మరియు పర్యాటకంగాను వ్యాపార పరంగాను కూడా ఎంతో కీలకమైన ప్రాంతం. అయితే పక్కనే ఆనుకుని ఉన్న స్పెయిన్లో దీనికి భిన్నమైన పరిస్థితులను చూడవచ్చు. కొన్ని ప్రాంతాలలో పేదరికం అధికంగా ఉంటుంది, నిరుద్యోగం కూడా ఎక్కువగా ఉంటుంది.
దీంతో చాలామంది స్పెయిన్ వాసులు రోజు జిబ్రాల్టర్ వెళ్ళి పనులు చేసుకుంటూ వస్తున్నారు. ఒక అంచనా ప్రకారం స్పెయిన్ నుంచి దాదాపు 15,000 మంది రోజు వచ్చి పని చేసుకుని వెళ్తారు. అయితే ఇలాగ సరిహద్దు దాటిన ప్రతిసారి గంటల తరబడి క్యూలలో నిలబడి వారు సమయాన్ని వృధా చేసుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు వారికి ఆ అవసరం ఉండదు. సో ఈ విధంగా జిబ్రాల్టర్ యొక్క సరిహద్దు సంఖ్యలు తెగనున్నాయి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. వైరముత్తుకు జ్ఞాన్పీఠ్ ప్రదానం. ఈ ఆర్టికల్ ఇండియా యొక్క హైయెస్ట్ లిటరరీ ఆనర్ అయిన జ్ఞాన్పీఠ్ అవార్డుకి సంబంధించి రీసెంట్గా వైరముత్తుకు ప్రదానం చేయడం జరిగింది. దీనిని ఇదివరకే ప్రకటించిన ఇప్పుడు దానిని ప్రదానం చేశారు. 2025 ఏడాదికి గాను ప్రకటించిన జ్ఞాన్పీఠ్ పురస్కారాన్ని ఆయనకు సోమవారం ప్రదానం చేయడం జరిగింది. ఇది 60వ జ్ఞాన్పీఠ్ అవార్డు కాగా సోమవారం వైరముత్తు జన్మదినం కావడం విశేషం. పురస్కారం కింద ఆయనకు 11 లక్షల నగదు, సరస్వతీదేవి కాంస్య విగ్రహాన్ని అందజేస్తారు. ఇతర కీ పాయింట్స్ చూడండి. జ్ఞాన్పీఠ్ అందుకున్న 3వ తమిళ రచయితగా మరియు మొదటి కవిగా వైరముత్తు నిలిచారు. 2003లో ఆయన రచించిన కల్లిక్కట్టు ఇతికాసం నవలకు సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. వైరముత్తుకు 7 జాతీయ చలనచిత్ర అవార్డులు కూడా దక్కాయి. 2003లో ఆయనకు పద్మశ్రీని కేంద్రం ప్రకటించింది. 2014లో పద్మభూషణ్ కూడా ఆయనకు లభించింది. సో ఇవన్నీ ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ అండి. ఎగ్జామ్లో కొన్నిసార్లు ఫ్యాక్ట్స్ బేస్డ్ క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది. ఇక జ్ఞాన్పీఠ్కి సంబంధించి మనం చూస్తే 1961లో ఈ అవార్డును ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా 22 భారతీయ భాషలు మరియు ఇంగ్లీషులో చేసిన లిటరేచర్ కంట్రిబ్యూషన్కి సంబంధించి అవార్డును ఇవ్వడం జరుగుతుంది. 11 లక్షల క్యాష్ ప్రైజ్ మరియు సరస్వతీదేవి రెప్లికా, బ్రాంజ్ రెప్లికా కాంస్య విగ్రహాన్ని ఇస్తారు. అండ్ ఎలిజిబిలిటీ చూస్తే ఓన్లీ రెస్ట్రిక్టెడ్ టు లివింగ్ ఇండియన్ సిటిజన్స్, భారతదేశంలో నివసిస్తున్న భారతీయ పౌరులకు మాత్రమే ఇది అవకాశం ఉంటుంది. అలానే నాట్ కన్ఫర్డ్ పోస్టుమస్లీ, అంటే మరణానంతరం వీటిని ప్రదానం చేయరు. 1965 నుంచి 81 మధ్యలో అవార్డెడ్ ఫర్ ఏ స్పెసిఫిక్ మోస్ట్ అవుట్ స్టాండింగ్ వర్క్, ఆ రచయిత యొక్క ఒక రచనను మాత్రమే ప్రధానంగా తీసుకుని అవార్డును అందించేవారు. అయితే 1982 నుంచి ఆ రచయిత యొక్క లిటరరీ కంట్రిబ్యూషన్, సాహిత్య సేవను ఇక్కడ ప్రామాణికంగా తీసుకుంటున్నారు. 1965లో మొదటి రిసిపియంట్ ఎవరు అండి? జి శంకర కురూప్, మలయాళం పోయట్. అండ్ మొదటి మహిళా రిసిపియంట్ ఆశా పూర్ణాదేవి, బెంగాలీ నవలిస్ట్. అండ్ మొదటి ఇంగ్లీష్ రిసిపెంట్ ఆంగ్లంలో అమితావ్ ఘోష్. సో ఇలాగా హిస్టారికల్ మైల్ స్టోన్స్ని మనం చూడవచ్చు. సో ఇది జ్ఞాన్పీఠ్ అవార్డుకి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్. ఈరోజు వన్ లైనర్ కరెంట్ అఫైర్స్ చూడండి. లెజెండరీ ప్లేబ్యాక్ సింగర్ ఎస్ జానకి గారు మరణించడం జరిగింది. 88 సంవత్సరాల వయసులో ఆమె జూలై 11, 2026న మైసూరులో మరణించారు. ఆమె ఓవరాల్ 40,000కు పైగా సాంగ్స్ను వివిధ భారతీయ భాషలలో తమిళ్, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ ఈ విధంగా అనేక భాషలలో పాడడం జరిగింది. ఈమె 4 జాతీయ ఫిల్మ్ అవార్డ్స్ను మరియు 38 వివిధ రాష్ట్రాల స్టేట్ ఫిల్మ్ అవార్డ్స్ను అందుకున్నారు. ఈమె ప్రస్తుత ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా రేపల్లె తాలూకా పాలపట్ల గ్రామంలో జన్మించారు. నెక్స్ట్ వన్, ఐఎన్ఎస్ మహేంద్రగిరి గురించి మనము లాస్ట్ క్లాస్లో డీటెయిల్డ్గా డిస్కస్ చేయడం జరిగింది. ప్రాజెక్ట్ 17Aలో భాగంగా నీలగిరి క్లాస్ వార్షిప్ని డెవలప్ చేశారు. విశాఖపట్నం డాక్ యార్డ్ నుంచి జూలై 11, 2026న జాతికి అంకితమిచ్చారు. తూర్పు కనుమలలోని మహేంద్రగిరి పర్వత శ్రేణుల పేరు మీద దీనికి ఆ పేరు పెట్టడం జరిగింది. నెక్స్ట్ వన్, స్పోర్ట్స్ కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ అండి. ఇటీవలి వింబుల్డన్ ఉమెన్స్ సింగిల్ ఫైనల్లో లిండా నోక్సోవా విజయం సాధించారు. కరోలినా ముచోవాని ఓడించి ఆమె వింబుల్డన్ ఉమెన్స్ సింగిల్ని కైవసం చేసుకున్నారు. నెక్స్ట్ వన్, నీతా ఎం అంబానీ, ఫౌండర్ అండ్ చైర్పర్సన్ ఆఫ్ రిలయన్స్ ఫౌండేషన్, ఫార్చ్యూన్ ఇండియా యొక్క మోస్ట్ పవర్ఫుల్ ఉమెన్ లిస్టులో చోటు సంపాదించుకున్నారు. ఈ జాబితాలో ఆమె మొదటి స్థానంలో నిలవడం విశేషం. పర్సనల్ న్యూస్లో ఇవి ఇంపార్టెంట్ అండి. ఇవి ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని వన్ లైనర్ కరెంట్ అఫైర్స్.
ఇక మాదిరి ప్రశ్నలు చూడండి. 2026 జూన్ 1, 2వ తేదీలలో మొదటి అంతర్జాతీయ బిగ్ క్యాట్ అలయన్స్ సదస్సును ఎక్కడ నిర్వహించారు? ఆన్సర్ న్యూఢిల్లీ. ఐబీసీఏను ప్రాజెక్ట్ టైగర్ 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఇటీవల భారత్ ప్రతిపాదించింది. ఇందులో 7 బిగ్ క్యాట్స్ని సంరక్షిస్తారు. లయన్, లెపర్డ్, టైగర్, స్నో లెపర్డ్, చీతా, జాగ్వర్ అండ్ పూమా, ఇలా 7 బిగ్ క్యాట్స్ యొక్క సంరక్షణ అనేది ఉంటుంది. దీని యొక్క ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంటుంది. ఇందులో మొత్తం 27 సభ్య దేశాలు ఉన్నాయి. రీసెంట్గా 27వ సభ్య దేశంగా బంగ్లాదేశ్ చేరింది. సేవ్ బిగ్ క్యాట్స్, సేవ్ హ్యుమానిటీ, సేవ్ ఎకోసిస్టమ్ అనే థీమ్తో ఇటీవలి ఈ మొదటి సదస్సును నిర్వహించడం జరిగింది. సో ఇది ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్కి సంబంధించి. యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ ప్లస్కు అనుసంధానించిన డేటా నీతి ఆయోగ్ నివేదిక ప్రకారం ఏ రాష్ట్రం తన ప్రాథమిక విద్యా డ్రాప్అవుట్ రేట్ను 2014-15లోని 6.41 నుంచి 2024-25 నాటికి 0% తగ్గించింది? ఆన్సర్ జార్ఖండ్. నెక్స్ట్ వన్, ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ 2.0 కింద ఇళ్ల నిర్మాణం పూర్తి చేయడంలో 2025-26 కాలంలో ఏ రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది? ఆన్సర్ ఒడిశా. పిఎంఏవై అర్బన్ 2.0 అనేది పట్టణ ప్రాంతాలపై దృష్టి సారించిన కేంద్ర ప్రభుత్వ గృహ నిర్మాణ పథకం. అండ్ ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవాన్ని ఏటా ఏ రోజున నిర్వహిస్తారు అంటే ఆన్సర్ మే 8. అంతర్జాతీయ రెడ్ క్రాస్ ఉద్యమ స్థాపకుడైన హెన్రీ డ్యునాంట్ జయంతిని పురస్కరించుకుని ప్రతి ఏటా దీనిని నిర్వహిస్తారు. ఇవి ఇంపార్టెంట్ మాదిరి ప్రశ్నలు అండి. ఇందులో ఐబీసీఏ వెరీ ఇంపార్టెంట్ వన్. ఆల్రెడీ డీటెయిల్గా దీని గురించి మనము ప్రీవియస్ క్లాసెస్లో చెప్పుకున్నాము. ఈరోజు మన క్వశ్చన్ గురించి చూడండి. ఈరోజు క్లాస్లో అటానమస్ డెవలప్మెంట్ కౌన్సిల్స్ మరియు అటానమస్ హిల్ డెవలప్మెంట్ కౌన్సిల్స్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఆ కంటెక్స్ట్లో ఈ క్వశ్చన్ ఇచ్చాను అండి. 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. కరెక్ట్ ఆప్షన్ని ఐడెంటిఫై చేసి ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇవి ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద డైలీ అనాలసిస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.